హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్ముస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి. మనం రెస్టారెంట్ స్టైల్‌లో ఈ చికెన్ దమ్ బిర్యానీని ఎంతో టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా, సింపుల్‌గా ఈ చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ప్రాసెస్‌ని చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక 4, 5 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలని ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకొని బ్రౌన్ ఆనియన్స్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కేజీ వరకు బాస్మతి రైస్‌ని తీసుకొని వీటిని ఒక 2 టైమ్స్ శుభ్రంగా కడగాలి. ఒక 2 టైమ్స్ శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ పోసుకొని ఒక 1 అవర్ వరకు లేదా హాఫ్ ఎన్ అవర్ వరకు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఒక బిర్యానీ గిన్నెలో తీసుకొని అందులో ఒక కేజీన్నర వరకు చికెన్‌ని పెద్ద పెద్ద పీసెస్‌గా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా నూరుకొని వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక 3 టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక ఇప్పుడు అందులో పుదీనా తరుగు వేసుకోవాలి. ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక మనం వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్‌ని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2, 3 నిమ్మకాయలు నుంచి తీసిన రసాన్ని వేసుకోవాలి, నిమ్మరసాన్ని. అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు ధనియాల పౌడర్, ఒక పావు స్పూన్ గరం మసాలా, ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కకి పట్టే వరకు ఒక 2, 3 నిమిషాల వరకు మసాజ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత మసాజ్ చేసుకుంటే మనకి చికెన్ పీసెస్‌కి అంత బాగా పడతాయండి ఫ్లేవర్స్ అన్నీ కూడా. ఇప్పుడు అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు వేసుకొని ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. 2, 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాక మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకొని మళ్ళీ బాగా మసాజ్ చేసుకుంటూ పీసెస్‌ని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి బాగా. ఈ విధంగా ఒక 5 మినిట్స్ వరకు చికెన్ బాగా మసాజ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు. ఇప్పుడు మనం రైస్‌ని ఉడికించుకుందాం. స్టవ్ మీద ఒక పెద్ద బాండీ పెట్టుకొని అందులో ఒక 2 లీటర్ల వరకు వాటర్ పోసుకొని ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కరెక్ట్‌గా వేసుకోవాలండి. లేకుంటే రైస్ ఉడికేటప్పుడు అంత టేస్ట్‌గా ఉండదనమాట. అలాగే కొంచెం పుదీనా తరుగు, కొంచెం కొత్తిమీర తరుగు, ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే హోల్ గరం మసాలా కూడా వేసుకోవాలండి. యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని ఈ వాటర్‌ని బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా మనకి వాటర్ మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని వేసుకోవాలి. రైస్‌ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి మొత్తం గూడా. ఒకసారి కలుపుకున్నాక ఉడికించుకోవాలి ఈ విధంగా. మనకి రైస్ మరీ ఎక్కువ మెత్తగా ఉడకకుండా ఒక 70% వరకు ఉడికే విధంగా చూసుకోవాలి. అంటే కొంచెం పలుకుగా ఉండాలనమాట. 70% వరకు ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోని వాటర్ మొత్తం గూడా ఒక గిన్నెలోకి వంచుకోవాలండి వాటర్‌ని. వంపేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌లోకి ఒక చిన్న గ్లాస్ వరకు మనం ఉడికించుకున్న రైస్‌లో నుంచి వాటర్‌ని తీసుకొని అందులో పోసుకోవాలి. ఒకటి చిన్న గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు అందులో ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్‌ని ఈ విధంగా చికెన్ మీద వేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మీదకి ఈ విధంగా రైస్ మొత్తం వేసుకున్నాక ఈ విధంగా రైస్ మొత్తం సమానంగా చేసుకోవాలి. సమానంగా చేసుకున్నాక మనం
బ్రౌన్ ఆనియన్స్‌ని వేసుకోవాలి రైస్ మీద. అలాగే కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు గూడా వేసుకోవాలి. కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసుకున్నాక ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ వరకు ఫుడ్ కలర్‌ని గూడా వాటర్‌లో కలుపుకొని వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు మనం ఈ గిన్నె చుట్టూ గూడా పిండిని ఇలా అప్లై చేసుకోవాలండి. మనం స్టీమ్ చేసుకోవాలి గదా బిర్యానీని. ఈ విధంగా పిండిని చుట్టూ గిన్నెకి అప్లై చేసుకొని ఆవిరి బయటికి పోకుండా మ పిండి మొత్తం గిన్నె చుట్టూ పెట్టుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ మూతని గట్టిగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. చుట్టూ గూడా ఆవిరి బయటికి పోకుండా పిండిని అప్లై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని హై ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకున్నాక లో టు మీడియం ఫ్లేమ్‌లో ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. టోటల్‌గా ఒక 20 మినిట్స్ వరకు మనం ఈ బిర్యానీని ఉడికించుకోవాలి. 20 మినిట్స్ తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి పిండి మొత్తం తీసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా వదిలేయాలండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఈ బిర్యానీని ఈ విధంగా ఒకసారి కింద నుంచి తీసుకొని కలుపుకోవాలి. అంతే అండి. ఈ విధంగా మనం బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో సింపుల్‌గా, టేస్టీగా మనం ఈ రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. మనం ఈ బిర్యానీకి బిర్యానీ గ్రేవీ కర్రీ గానీ లేదంటే రైతాతో గూడా మనం ఈ బిర్యానీని సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్